అయ్యా నన్ను బ్రతికించడానికి స్తోత్రాలు. దేవావందనం చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి నా ప్రతి పాపమును కూడా కడిగి పవిత్రపరిచినాను, పరిశుద్ధపరిచినాను. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా వందనాలు చెల్లిస్తున్నాను. వందనాల ప్రభావం నీతో ఉంటానని ఆ గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చినందుకు ఈ వందనం చెల్లిస్తూ, లోకంలో ఎవరు చూపించిన నీ ప్రేమ నా పట్ల చూపించిన నా దేవునికి, నా ప్రభువుకి, నా రక్షకుడికి ప్రభు చేసిన మేలుల కొరకు, ఉపకారం అన్నిటి కొరకు ఏకంగా దాసులు చెల్లిస్తూ ఏమిచ్చినా రుణస్తులను నవ్వుకుంటూ నా యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అర్పించి ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. లేచి పాట పాడతాం. పాట సంఖ్య సర్వకృప నీదే ప్రభువా అనే పాటని కూడా 33 పాట సంఖ్య. మూడో చరణం, ఆరో చరణం పాడతాం. సంఖ్య ఓ సంఖ్య 41. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 యని పాడెదను, ఆనందంతో సాగెదను, ఆనందంతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నారు నిరరుగు ప్రాణలను పాడుటకై
వచ్చి ఈ సమయంలో ప్రభు వారిలో మనం ప్రవేశించక మునుపు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త దయచేసి 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. అలాగే పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరియు 11వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం అందరం చదువుతాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలెను. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, తిరిగి మరొకసారి మీ ప్రియ పాదముల చెంత ఈ విధంగా చేరి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మీరు మాకు అనుగ్రహింపజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం చూడాలని ఎంతోమంది ఆశించినప్పటికీ కూడా ఎంతోమందికి లేని ధన్యత, భూమి మీద సజీవుల మధ్యలో తండ్రి సజీవుడైన దేవుని ఆరాధించే ఆధిక్యత నాకు మా అందరికీ మీరు అనుగ్రహింపజేసిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాను. నిజం, మీరు నాయన ప్రేమించుతున్న దేవుడుగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో తండ్రి, విస్తారమైన ప్రేమతో, ఎడబాయని ప్రేమతో తండ్రి, అంతం వరకు ప్రేమించే ప్రేమతో తండ్రి మీరు వాళ్ళు ప్రేమించి ప్రభా ఏర్పరచుకొని తండ్రి ఆశీర్వదించారు. అంతేకాదు బ్రతికించారు తండ్రి. మరి మా కొరకై మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాం తండ్రి. ఎవరు ప్రేమించిన విధానంలో నన్ను ప్రేమించి నిత్యరాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నారు విధానం బట్టి మిమ్మల్ని అందరూ స్తుతిస్తున్నాం. నన్ను ప్రేమించి నా కొరకు మీరు మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన విధానం బట్టి కూడా మిమ్మల్ని అంతా స్తుతిస్తున్నారు తండ్రి. మీరు చూపించిన ప్రేమకు మేము ఏమి ఇవ్వగలము, ఏమి ఇచ్చినప్పటికీ కూడా రుణస్థులమని ఒప్పుకుంటున్నాం. మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో బేతనీయులో మీరు మాకు ఇచ్చిన దైవ సహవాసం అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ దినం మరొకసారి మీరు మాతో మాట్లాడండి. తెరవని ఆకాశం, కలతలేని ఆత్మ స్వాతంత్రాన్ని అనుగ్రహించండి. మాకు ఏమైతే అవసరమైనాయో ఆ విషయాలు మాతో మాట్లాడమని మరొకసారి మీ యొక్క ప్రిపాదముల చెంతకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ తండ్రి మీ యొక్క రక్తపక్షం దగ్గరికి వస్తూ మీ సిలువ జట మమ్మల్ని మరుగు చేయమని రిక్త హస్తాలతో మీ వైపు చూస్తూ కనికరించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం చదివిన ఈ 2 వచ్చిన భాగాలు చదువుదాము. చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మరి మొదటి వచనాన్ని చదవండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అలాగే 2వ భాగం పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది
త్రాగవలెను. చాలు. కాబట్టి నిన్నటి దినం నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి ఆ అంశం అంటే చెప్పండి, ఏంటి అంశం అంటే బేతనీయ. బేతనీయ. సో బేతనీయ గురించి కొన్ని విషయాలు మనం నిన్ను చూడటానికి ప్రభు ఎంతో సహాయపడ్డారు. ఈ కూడికి రావాలన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే మామూలుగా ఏం వాక్యం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు చాలా స్థలాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా రెండో రాకడ గురించి అడిగితే దాని మీద ఎక్కువగా చెప్పేవాడిని. సరే ఏం చెప్పాలన్నప్పుడు మందిరం పేరు ఏంటంటే చెప్పేటప్పుడు ఎలేషన్ ఏంటంటే బేతనీయ ప్రార్థన మందిరం. సో బేతనీయ గురించి మనం చూస్తే బాగుండని ఒక తలంపు వచ్చి దాని గురించి మనం ఆలోచించాం. అయితే దేవుడు కూడా సహాయం చేస్తూ వచ్చాడు. బేతనీయ అనే పేరుతో బైబిల్లో 2 స్థలాలు ఉన్నాయి అని చెప్పాను. ఒకటి మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి ఎక్కడ చూస్తూ వచ్చామంటే యోహాను సువార్త 1వ అధ్యాయం మరి 28వ వచనంలో యోర్దాను దగ్గరలో ఉన్న ఒక బేతనీయ. రెండవది మనం చూస్తాం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం చూసామంటే 18వ వచనంలో యెరూషలేముకు దగ్గరగా ఉన్న బేతనీయ, ఒక కోసెడు దూరంలో అనగా 2 మైళ్ళు లేదా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బేతనీయ. కాబట్టి బేతనీయ అనే ఈ పదానికి అర్థం ఏంటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటి అర్థం అంటే ఒక అర్థం అంజూరపు పండ్ల గృహము అని అర్థం, మరొక అర్థం దీనుల గృహము అని అర్థం, మరొక అర్థం బాధ నొందిన వాని ఉనికి లేదా బాధుల గృహము అని కూడా పిలిచారు. తర్వాత ఇంకో అర్థం ఏంటంటే అంజూరు పండ్ల ఉనికి అన్నారు. ఈ యొక్క బేతనీయ అనే ఈ గ్రామాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇది ప్రస్తుతానికి ఎల్ అజారియా అనే పేరుతో ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఒక 22,000 మంది లేదా 23,000 మంది నివసిస్తున్నారు. ఇది ఒక మున్సిపాలిటీ, అంటే పాలస్తీనా దేశంలో ఉంది ఈ ప్రాంతం. దీని చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి అక్కడ మనుష్య మనుగుడు ఉన్నారు అనేది చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఈ గ్రామం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ బేతనీయలో మనకు అనేక మంది వ్యక్తులు కనపడతారు, కొంతమంది కుటుంబాలు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో కుష్ఠరోగైన సీమోని ఇల్లు ఉన్నట్లు అక్కడ మనం చూస్తాం. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే మార్త అనే సహోదరి యొక్క ఇల్లు అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. మార్త, తర్వాత మరియా, తర్వాత ఇంకో ఆయన ఎవరు, లాజర్, వీళ్ళ గృహం ఉన్నట్లు అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతాన్ని 8 సార్లు దర్శించినట్లు మరి కొంతమంది రాస్తా ఉన్నారు. ఇంకొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ ప్రాంతాన్ని యేసు ప్రభువారు 11 సార్లు విజిట్ చేశారంటారు. అంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన స్థలం ఏంటి అంటే అది బేతనీయ. సో బేతనీయలో ప్రభు ఏం చేశాడు అనేది నేను రాత్రి చెప్పాను. బేతనీయ ప్రజల పట్ల ప్రభు వాళ్ళని ప్రేమించాడని, వాళ్ళని స్నేహించాడని, తర్వాత మూడోది ఏం చెప్పాను, వాళ్ళని ఆశీర్వదించాడని, వాళ్ళని ఆదరించాడని, తర్వాత వాళ్ళలో అద్భుతాలు సూచక్రియలు చేశాడని చెప్పాను. అలాగే బేతనీయ ప్రజలు కూడా ఎలా ఉన్నారు అనేది చూశాను. సో ఈ తలంపు అంటే మధ్యాహ్నం మనం ప్రభు వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు బేతనీయ మన జ్ఞాపకం చేసే మరికొన్ని అనుభవాలు ఏంటి, బేతనీయ అనుభవం మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు మనకు కూడా బేతనీయ ప్రార్థన మందిరాన్ని ఇచ్చాడు. ఈ బేతనీయ అనుభవం ఏదైతే ఉందో అదే ఉద్దేశంతో దేవుడు మనకు కూడా ఈ మందిరాన్ని ఇచ్చాడు. 18 సంవత్సరాలుగా దేవుడు మన మధ్య బేతనీయని పెట్టాడు. సో బేతనీయ అనుభవంలోకి మనం ఇంకా రాకపోతే చాలా విచారకరమైన సంగతి అన్నమాట. సో ఏంటి బేతనీయ అనుభవం అంటే నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా, వీలుంటే ఒక 7 విషయాలు లేదా ఒక 5 విషయాలు మీకు గుర్తు చేస్తా. ఏంటి అసలు బేతనీయ అనుభవం? బేతనీయ మనకు గుర్తు చేసే మొట్టమొదటి అంటే ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి, బేతనీయ యొక్క ప్రాముఖ్యత ఏంటి,
ఇంపార్టెంట్ ఆఫ్ ప్లేస్ ఏంటంటే బేతనీయ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూస్తే ఒక్కొక్క మాట నేను గుర్తు చేస్తాను. చూడండి, ఫస్ట్ది ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త దయచేసి 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం. నేను 2 వచనాలు చదువుతాను, మీరు బాగా గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 44 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాను. అందరి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని చెప్పాను. అలాగే రెండో భాగం మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఏంటి బేతనీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం. దయచేసి ఈ మాట మనం చూస్తాం. 4-5 వచనాలు చదవండి. చాలు. సో ఏంటి మాట్లాడుతుంది బేతనీయ మనం అర్థం చేసుకుంటే, బేతనీయ మనకి ఏం చూపిస్తుంది? సింబాలిక్ లాంగ్వేజ్ అంటే బేతనీయ అనే స్థలం కట్లు విడిపించే స్థలంగా కనబడుతుంది. ఏ స్థలం చెప్పండి? కట్లు విడిపించే స్థలం. చూడండి, రకరకాల కట్లు బైబిల్లో ఉన్నాయి, అనేక రకాల కట్లు ఉన్నాయి. అందుకని కీర్తనాకుడు ఒక మాట రాశాడు కదా, 116వ కీర్తన అనుకుంటా, కీర్తన 116. చూడండి, కీర్తన గ్రంథం దయచేసి 116వ కీర్తన 16వ వచనాన్ని మనం చూస్తాం. 116వ కీర్తన 16వ వచనం ఏమని చెప్పాడు? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుణ్ణై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ. సో ఒక వ్యక్తి కట్లు విప్పబడిన తర్వాత దేవుని ఆరాధిస్తాడు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి కట్లు అంటే? రకరకాల కట్లు. నేను కొన్ని కట్లు మీకు గుర్తు చేస్తాను. ఈరోజు మనిషి కట్టబడిన కొన్ని కట్లు ఏంటి అంటే, రండి దేవుని వాక్యం 107వ కీర్తన, దయచేసి 107వ కీర్తన 11 అలాగే 14 వచనాల్లో ఒక మాట చూపిస్తాను. చూడండి, బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మన్నాంధకారములోను నివాసం చేయవారు హృదయమును. అలాగే 14, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మనాంధకారంలో నుండి వారిని రప్పించాను. సో ఈ ఏం కట్లు అంటే ఇవి బానిస కట్లు. ఏం కట్లు చెప్పండి? బానిస కట్లు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కట్లతో ఉన్నారు. ఇది దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ గురించి రాయబడిన అధ్యాయం 107వ కీర్తన. కానీ ఈ 107వ కీర్తన మనం చూపించే కట్లు ఏంటంటే బంధింపబడిన కట్లు, బానిసపు కట్లు. 430 సంవత్సరాల ఇశ్రాయేలుకి స్వేచ్ఛ లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తు అనే బానిసత్వం వాళ్ళు ఉన్నారు. ఇది కొత్త నిబంధన వెలుగులో మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఇది పాపం అనే బానిసత్వపు జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకు దేవుడు మన మధ్య బేతనయ్య పెట్టాడు? ఎందుకు బేతనయ్య మన మధ్యలో ఉంచాడు అంటే, ఈ బేతనయ్య ద్వారా నీకు ఉంటున్న ప్రతి విధమైన కట్ల నుంచి ఆయన నిన్ను ఏం చేయాలనుకున్నాడు? విడిపించాలి. ఒకవేళ ఇంతవరకు కూడా చాలా మంది పాపం అనే బంధకము చేత బంధించబడి ఉంటే, చూడండి, పాపం చాలా మందిని బంధించేస్తా ఉంది కదా. బైబిల్ అదే చెప్తుంది, ఏలనగా పాపం చే ప్రతి వాడు. యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనంలో అనుకుంటా ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అందుకు యేసు, పాపం చే ప్రతి వాడును పాపమునకు దాసుడు, బానిస. అందుకే గలతీ పత్రిక 5 మొదటి వచనంలో కూడా చెప్పాను, దాస్యం అనే కాడి క్రింద నుంచి ఆయన మన బయటకు తీసుకొచ్చాడు. సో ఏంటిదంటే పాపం. కాబట్టి బేతనీ అనుభవం మనకి ఏం గుర్తు చేస్తుందంటే, పాపం అనే దాస్యపు కట్ల నుంచి విడిపించే స్థలమే బేతనీయ. ఒకవేళ ఈ స్థలాల్లోకి వచ్చిన ఎవరైనా ఇంకా పాపం చేత బంధించబడుతున్నావా? పాపం చేత ఆకర్షించబడుతున్నావా? పాపం చేత ఏడవబడుతున్నావా?
పాపానికి అమ్మబడిన స్థితిలో జీవిస్తున్నావా? అయితే బేతని అనుభవం నీకేం గుర్తు చేస్తుందంటే ఆ పాపపు కట్ల నుంచి నువ్వు విడిపించబడాలి. దాని కొరకు నువ్వు బేతనికి రావాలి. సో మరికొన్ని కట్లు ఉన్నాయి. ఏంటి ఆ కట్లు అంటే, రండి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం అపోస్తుల లూకాసు వార్త 13వ అధ్యాయం. మరొక కొన్ని కట్లు ఉన్నాయి. ఏంటి కట్లు? లూకాసు వార్త దయచేసి 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం ఈ సమయంలో 16 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? చాలు. ఏ కట్ల నుంచి విడిపిస్తాడు ఆయన? బానిసపు కట్ల మాత్రమే కాదు. రెండోది, బేతనీయలో ఆయన ఏ కట్ల నుంచి విడిపిస్తాడు మళ్ళీ అంటే చెప్పండి, సాతాను కట్లు. ఏం కట్లు చెప్పండి? చూడండి, ఈ దినం చాలా మంది దురాత్మల చేత బాధించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాతాను చేత బంధించబడి నడిపించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ మీకు ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు మీ మధ్య ఒక బేతనీ పెట్టాడు. ఏంటి బేతనీ మీకు జ్ఞాపకం చేస్తుందంటే, నీ పాపపు కట్లు విడిపించే స్థలమే కాదు, నీ దురాత్మల చేత సాతాను చేత బంధించబడిన ప్రతి విధమైన కట్లను విడిపించగలిగిన ఏకైక స్థలం ఏంటంటే అది బేతనియ. శత్రువు నిన్ను బంధిస్తున్నాడా? వాడు నిన్ను రకరకాలుగా చిక్కుల్లో పెట్టేసాడా? అపవాది చెరలో నుండి ఆయన బయటికి తీసుకొస్తాడంట. చూడండి, అందుకే అపవాది మనల్ని చెర పట్టాడని బైబిల్ చెప్పింది. తిమోతిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 2 తిమోతి పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి పత్రిక మొదటి పత్రిక అనుకుంటా, మొదటి పత్రిక, ఒక నిమిషం అండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 26 మధ్య భాగం నేను చదువుతున్నాను. సాతాను తన ఇష్టం చెప్పిన చెరపట్టబడిన వీరు అన్నాడు. చూసారా మాట? 2వ తిమోతి 2వ అధ్యాయం 24-26 కలిపి మధ్యలో ఒక మాట, సాతాను మన ఇష్టం చొప్పున చెరపట్టబడిన. చూడండి, ఈరోజు చాలా మంది సాతాను చేత బంధించబడి ఉన్నారు. అందుకని మందిరానికి రాలేదు. వాటిని పట్టుకుంటాడు సాతాను. నువ్వు ఆదివారం రావటం కానీ రకరకాల బంధకాలు నీ చుట్టూ వేసేస్తాడు, అన్ని కట్లు. కానీ ప్రభువుకు స్తోత్రాలు. ఏంటి అంటే మన మధ్య ఒక బేతనీ ఉంది. ఏంటి బేతనీ మనకు మాట్లాడుతుందంటే, నీ పాపపు బానిసపు కట్ల నుంచి విడిపించే స్థలమే బేతనీయ. సాతాను చేత బంధించబడిన ఏ విధమైన కట్ల నుంచి అయినా ఆయన విడిపించే శక్తి ఆయనకు ఉంది. నేను వెంకటపాలెం రావటంగానే ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్తాగానే ఏంటంటే ఆమె గత కొన్ని సంవత్సరాలకు దురాత్మ చేత పీడించబడుతున్నాను. నేను వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే నేను వెళ్ళనంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చామా ఏంటమ్మా అని అడుగుతున్నారు పక్కన. సత్యరాజ్ అనే బ్రదర్, ఒక బ్రదర్. ఏమంటే నేను తెలంగాణ నుంచి వచ్చానండి అని ఆమె చెప్తుంది. నేనన్నాను, ఎందుకు వెళ్ళవమ్మా, ఏంటి మన ఛార్జీకి డబ్బులు అవే ఏంటి అన్నా. నేను వెళ్ళనంటే వెళ్ళాను. మేము ఒకే నీ రక్తమే నీ రక్తం ఆ పాట పాడి అందరూ ప్రార్థన చేశారు. లాస్ట్ నేను తల మీద చేతి ప్రార్థన చేశాను, ఆమేన్ అని స్పాట్లో పడింది. ప్రభు విడిపించలేని శక్తి, ప్రభు బాగు చేయలేని కార్యం అది ఏది లేదండి. మీరు అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఉదయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బేతనీ ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే, సాతాను చేత బంధించబడిన కట్టబడిన ఏ విధమైన కట్ల నుంచైనా విడిపించే శక్తి ఆయనకు ఉంది. అదే బేతనీయ ఒక అనుభవం. 3వ కట్లను చూపించిన, ఇది కూడా మీకు అవసరమే. అంటే ఒక 7 కట్లు ఉన్నాయి. సరే, ఈ కట్లు చూసి మనం ముందుకెళ్దాం. రండి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం, ఇర్మియా గ్రంథం అనుకుంటా. ఒక నిమిషం ఏం ఆడుకుందాం. ఇర్మియా గ్రంథం 'లేదంటే యెషయా గ్రంథంలో కదా, ఒకసారి యెషయా గ్రంథం 52వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 52 2వ వచనాన్ని నేను చివరి మాట చదువుతున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ మెడకట్లు విప్పివేసి కొనము. అలాగే యెషయా గ్రంథం 58 6వ వచనాన్ని చదువుతున్నాను.
దుర్మార్గులు కట్టిన కట్లను విడిపించు. సో ఇవేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇవి ఆచారబద్ధమైన ధర్మశాస్త్రాన్ని సంబంధించిన ఒక ఆచారబద్ధమైన కట్లను జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు క్రైస్తవ్యం పాపపు కట్ల నుంచి విడిపించబడ్డారు, క్రైస్తవ్యం సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించబడ్డారు. కానీ ఈరోజు క్రైస్తవ్యం బంధించబడింది ఎక్కడంటే, చెప్పండి, ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన మత సంబంధమైన కట్లతో బంధించబడ్డారు. చాలా విచారం ఏంటంటే, ఇప్పటికీ కూడా చాలా మందికి ఏంటంటే, బైబిల్ ఏది చెప్పలేదో అది చేస్తారు, బైబిల్ ఏది చెప్పిందో అది చేయరు. ఇప్పటికి నాకు అర్థం కాదు, కొన్నిటికి జవాబు లేదు బైబిల్ అంటే వీళ్ళు చేసే పనులకి. అంటే ఎవరైనా ఎక్కడ పాటిస్తే మీరు బాధపడదు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏ డేస్ అని చెప్పండి, అంత్య దినాలు అంటారు అనుకున్నా, కానీ కరెక్ట్గా చెప్పారు బ్రదర్. ఏంటంటే లెంట డేస్, శ్రమ దినాలు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, బైబిల్ ఎక్కడైనా ఇది చేసినట్టు కానీ ఇది చేయమన్నట్టు కానీ ఒక్క ఆధారం ఏమన్నా మీకు ఎవరికైనా తెలిస్తే ఒక్క ఎవిడెన్స్ బైబిల్లో ఉందా అంటే లేదు. బైబిల్లో ఎక్కడ లేని పద్ధతి. నేను అదే మళ్ళీ చెప్తున్నా చూడండి, నేను ఎక్కడే ఉంటా సాయంత్రం వరకు, ఏ పాస్టర్ అనేది తీసుకురండి, ఒక్క ఆధారం కనీసం యేసు ప్రభు సిలువ వేసే ముందు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నట్టు కానీ, ఆయన ఉండమని చెప్పినట్టు కానీ ఒక్క ఎవిడెన్స్ బైబిల్లో ఉందంటే లేదు. కానీ మనం దాన్ని కొంతమంది ఎలాగంటే, అమ్మో నేను ఆ 40 రోజులు నీసు ముట్టను, ఆ 40 రోజులు ఎట్లా ఉండను, నేను 40 రోజులు అంటే ఇది ఒక బంధకలే. అందుకే ఇది దుర్మార్గులు కట్టిన కట్లు, మొత్త విధమైన కట్లు, ఆచార సంబంధమైన కట్లు. యేసుని నమ్ముకున్న పాపాలు ఒప్పుకుని జీవితం మారి బంధనకు వచ్చి బలలో పాలు పొందుతూ కూడా ఇంకా ఆచారాల్లో నువ్వు ఉంటే నేను అంటాను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళి బ్యాచ్ కాదండి. ఈవెన్ ఈరోజు వేసుకునే ఒక మాల, ఇది ఇప్పుడు యేసు మాల అని మొదలు పెట్టారు. చెప్తున్నా, ఒక్క ఎవిడెన్స్ అంటే నేను బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నా. నేను ఇక్కడ ఉంటా సాయంత్రం వరకు, మీకు తెలిసిన ఏమైనా పాస్టర్ అని మాట్లాడిన పర్లా, ఒక్క ఎవిడెన్స్ బైబిల్ ఇలా చెయ్యాలని కానీ. అందుకని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం అన్నాడు, దీంట్లో లేనిది ఏమన్నా కలిపితే కూడా ఎంత నష్టం తెలుసా? రండి, రెవల్యూషన్ చాప్టర్ 22, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం దయచేసి 22వ అధ్యాయం 18 వచ్చిన మనం చూస్తాం. చూడండి ఏమన్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపిని ఎడల, ఏమండి కలపొచ్చా? బైబిల్ చెప్పండి చేయవచ్చా? బైబిల్లో ఎక్కడ రాయబడలా, ఏ బైబిల్లో రాయబడలా, మరి ఎలా చేస్తాం అంటే ఇవే కాదు, మీకు అందరికి అర్థమవుతాయని చెప్పాను. ఇవే కాకుండా ఈ రోజుకి కూడా చాలా మంది క్రైస్తవ్యంలో ఇంకా ప్రభు నమ్మిన తర్వాత కులాలు, ప్రభు నమ్మిన తర్వాత వాస్తులు, ప్రభు నమ్మిన తర్వాత మంచి రోజులు, ప్రభు నమ్మిన తర్వాత నేను అంటాను ఇవన్నీ కొట్టివేశాడు కదా క్రీస్తు. అందుకే నేను అంటాను దుర్మార్గులు కట్టిన కట్లు, మెడకట్లు, ఆచార సంబంధమైన పద్ధతులను మనకి చూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇంకా కూడా ఆ కట్లతో బంధించబడితే ఇంకా నువ్వు ఒక బానిసవే, ఇంకా నువ్వు బేతనే అనుభవంలోకి రాలేదు. చూడండి, యేసుక్రీస్తు వారు కట్టబడి ఉన్న గాడిద కట్లను విడిపించాడు. లాజరు మృత సంబంధమైన ప్రేత కట్లతో కట్టబడిన కట్లను విడిపించాడు. దట్ ఈస్ ద బేతనీయ. అది బేతనీయ అనుభవం. ఇంకా నువ్వు ఏదో నామకార్థంగా క్రైస్తవుడిగా వచ్చి వెళ్ళిపోతా, ఇంకా పాపం నుంచి విడిపించబడకపోతే, ఇంకా దురాత్మ సంబంధమైన శత్రువు నిన్ను ప్రేరేపించిన పద్ధతుల నుంచి విడిపించబడకపోతే, ఇంకా ఆచారబద్ధమైన మతపరమైన కట్ల నుంచి నువ్వు విడిపించబడకపోతే, నువ్వు ఈ రోజుకి కూడా బేతని అనుభవంలోకి 18 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు దాటినా రాలేవు. సో ఇదంతా విచారకరం. మనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే విడిపించబడే స్థలమే బేతనీయ. రెండవ స్థలం ఏంటి? ఈ స్థలం ఏం జ్ఞాపకం చేస్తుందో మనం చూస్తాం. రండి, యోహాను సువార్త దయచేసి 2వ మాట మనం చూస్తాం. యోహాను సువార్త దయచేసి 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి యేసు తను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినం ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు. రెండోది బేతనీయ మనకి ఏం జ్ఞాపకం చేద్దాం అంటే ఏంటి? ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే
అది పోషించే స్థలము బేతనియ. ఏ స్థలం చెప్పండి? అది పోషించే స్థలం. సో దానికి పేరు ఎలా పెట్టారు అనేది చాలా మంది దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే, ఆ గ్రామంలో ఎక్కువ అంజూరపు చెట్లు ఉండేయంట, చాలా అంజూరపు చెట్లు ఉండేయంట. సో అక్కడ చాలా సమృద్ధైన ఆహారం ఉందని చరిత్ర చెప్తా ఉంది. ఇంకా చరిత్ర ఏం చెప్పిందంటే, చాలా మంది పేదవారికి దాన ధర్మాలు చేసే స్థలంగా అది పిలువబడదంట పూర్వదినాల్లో. సో అక్కడ ఎప్పుడు కూడా ఆహారం ఉంటుంది. అందుకని యేసుప్రభువారు ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా సరే, ఆ దారం ఉంటే వెళ్తే చాలు. ఏ ఇంటికి వచ్చేవాడు చెప్పండి? ఏ ఇంటికి వచ్చేవాడు చెప్పండి? బేతనియ. ఎందుకు? ఎంతమంది వచ్చిన పర్లా, ఎప్పుడు వచ్చిన పర్లా, అక్కడ ఏముంటుంది చెప్పండి? ఎప్పుడు కూడా ఆహారము సిద్ధంగా ఉంటుంది. పోషించే స్థలం, నీ అక్కర తీర్చే స్థలం, నేను బలపరిచే స్థలం, నీ అవసరతలు ఆదుకునే స్థలం ఏదంటది? బేతనియ. కొన్నిసార్లు మనం ఎలా అంటాం, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమైనా పెట్టాలని, అన్న తినే వచ్చి ఉంటారు, అన్న 12 అయిపోయింది. చూడండి, నేను ఆతిథ్యం చేయటం అది ఒక గొప్ప ధన్యత అండి. ఆతిథ్యం చేయటం అనేది గొప్ప ధన్యత. అది అందరికి దొరికేది కూడా కాదు. అందుకని ప్రభు ఏమన్నాడు? ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు. కొందరు తెలియకనే ఎవరికి ఆతిథ్యం చేసే చెప్పండి? హెబ్రీ పత్రిక మనందరికీ తెలుసు కదా ఈ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 13వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయమరొకడి, దానివలన కొందరు ఎరుగకే దేవతలకు ఆతిథ్యము. సో నిన్ను పోషించే స్థలం భూమి మీద ఉంది ఏదంటే అదే బేతనియ. ఈరోజు చూడండి, చాలా మంది రక్షించబడిన తర్వాత వారి ఆత్మీయ జీవితంలో వారు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే వారు సరైన విధానంలో వాళ్ళు పోషించబడరు. అందుకే ప్రభు అన్నాడు, నేను మంచి కాపరిని అని నేను చెప్తూ అని అన్నాడు, నా గొర్రెలకి మంచి మేతగల స్థలంలో దాన్ని పోషిస్తానంట. చూడండి, యెహెజ్కేలు గ్రంథం దయచేసి 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం దయచేసి 34వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తాం. చదవండి 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను, అక్కడవి మంచి దొడ్డులో పండుకొను, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందవి. సో దేవుని నివాసం లేదా బేతనీయ అనుభవం ఏంటంటే నిన్ను పోషించే స్థలం అది. ఈరోజు నేను చాలాసార్లు మనం ఈ ఆహారం తీసుకోవట్లేదు, ఆత్మసంబంధ ఆహారాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. దేవుడిని ప్రతి విషయానికి పోషిస్తాడండి. భౌతికంగా పోషించగలడు, ఆత్మీయంగా పోషించగలడు. ఆహారం సమృద్ధిగా ఉంది. నీ మందిని యొక్క సమృద్ధి చేత వారేం పొందో చెప్పండి? తృప్తి పొందాడు. మంచి గోధుమలతో ఆయన మనల్ని ఏం చేస్తారు చెప్పండి? తృప్తి పొందుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, 18 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మనం ఇంకా ఆ పోషణలోకి రావట్లేదంటే, అందుకే ఇప్పుడు విత్తువాడు గురించి ఒకసారి నేను శ్రీకాకుళం ఒక చోట నేను సేవకుల మీటింగ్ వాక్యం చెప్తాను, నాకు అవకాశం ఇచ్చారు, నేను వాక్యం చెప్తున్నాను. అప్పుడు వాక్యం చెప్తా నేను తీసుకున్న సందర్భం ఏంటంటే, విత్తువాను గురించిన ఉపమానం చెప్తున్నాను. విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు అన్నప్పుడు ఆ విత్తువాడి దగ్గర ఏమున్నాయో చెప్పండి? ఏమున్నాయో చెప్పండి? విత్తనాలు. విత్తనాలు లేకుండా మనం విత్తడానికి వెళ్ళలేము, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ని సంవత్సరాలు విన్నాం, ఇన్ని సంవత్సరాలు పోషించబడ్డాం, ఇన్ని సంవత్సరాలు తింటా ఉన్నాం. ఏం తింటా ఉన్నాం చెప్పండి? ఏం తింటా ఉన్నాం? ఆత్మీయ సంబంధమైన ఆహారం మనం తింటా ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉండాలి సమృద్ధైన ఆహారం? నువ్వు 4 స్థలాలకు వెళ్ళగలాలి, నువ్వు నలుగురికి చెప్పగలాలి. అంటే బేతనియ అంటే ఇంకొక మాట గుర్తు చేస్తుంది. బేతనియ పంపబడే స్థలం. చూడండి, ఈ మాట చూస్తాను మీకు ఒక్కసారి అర్థం ఇంకా బాగుంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, దయచేసి మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తాం. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియ గ్రామునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల 2 చూచి మీదుటున్న గ్రామమునకు. సో ఏముంది ఆ శిష్యుల దగ్గర అంటే? ఆయన ఆహారం ఉంది, ఆయన పోషణ ఉంది. అందుకే వాళ్ళు వెళ్ళగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు.
ఈరోజు నేను అంటాను, పోషించబడే స్థలంలో ఉండకూడని వాకులతో ఉంటే ఎవరిది తప్పు? అందుకని చాలాసార్లు మనము పోషించే స్థలం నుంచి బయటికి వెళ్ళిపోతాం. మీరు లోకసూత 15వ అధ్యాయంలో జరిగింది అదే. నా తండ్రి ఇంట ఏముంది? సమృద్ధి అయిన ఆహారం ఉంది, పనివారికి కూడా ఆహారం ఉంది. కానీ మనమే అది తీసుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్తామంటే మన మార్గం తప్పి ఉన్న ఆహారాన్ని వదిలి చాలా స్థలాలకి మనం పరిగెడుతున్నాం. అందుకని రూత్తో కూడా అదే చెప్పాడు, నువ్వు వేరే పొలానికి, నీకు కావాల్సినంత ఆహారం ఇక్కడే ఉంది. నేను ఒక స్థలంలో సేవ చేసే టైంలో ఒక అతనికి బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ చాలా మంది వాళ్ళ బంధువులు చెప్పారంట, ఇక్కడున్న వేరే చర్చికి వెళ్ళు, అక్కడ నీకు ఏదో స్వస్థత కార్యం జరుగుద్ది అంటే వాళ్ళందుకు నేను విజిటింగ్కి వెళ్తా అని చెప్పాడు. అన్న మా బంధువులందరూ వచ్చి పలానా ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు, అక్కడ టచ్ అంటే తల బాగైపోతాయంట అంటే, అప్పుడు మరి నువ్వేమన్నావన్నా అన్న. ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఆయన మంచి విశ్వాసి. ఆయన ఏమన్నాడంటే, నా దేవుని మందిరంలో నాకు కావాల్సినంత సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇక్కడే ఉంది నాకు. ఇప్పుడు అక్కడున్న దేవుడే ఇక్కడ ఉన్నాడు లేదా? కానీ మనం ఏం చేస్తామంటే ఆహారం ఉన్న స్థలాన్ని వదిలి పరిగెత్తేస్తాం. చాలా స్థలాలు జరిగేది అదే, ఆశీర్వాదం ఉన్న స్థలాలు వదిలి పరిగెడతాం. సో అది ఎప్పటికీ కూడా పెద్ద పొరపాటు అయిపోద్ది. సో బేతనీయ మనకేం గుర్తు చేస్తుందంటే, అది నిన్ను పోషించేది, నేను భౌతికంగా పోషిస్తుంది, ఆత్మీయంగా కూడా పోషించే స్థలం. ఇంకొంచెం ముందుకెళ్దాం. బేతనీయ ఏం చూపిస్తుంది? బేతనీయ విడిపించే స్థలం, బేతనీయ అది పోషించే స్థలం. ఇంకా బేతనీయ మనకేం గుర్తు చేస్తుందంటే, లోకాసువార్త దయచేసి 10వ అధ్యాయం, లోకాసువార్త దయచేసి 10వ అధ్యాయం, దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. లోకాసువార్త 10వ అధ్యాయం, దయచేసి ఈ మాట చదవండి. 41వ వచనాన్ని మనం చూస్తాం, చదవండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో. సో ఏంటి బేతనీయ మనకి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అది నిన్ను విడిపిస్తుంది. ఏంటి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత అంటే, అది నిన్ను పోషించగలదు. ఏంటి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత బేతనీయ అంటే, మూడోది, అది నిన్ను సరిచేసే స్థలం. ఏ స్థలం చెప్పండి అది? వాస్తవానికి ఈ సందర్భం మనందరికీ తెలుసు. యేసు ప్రభువు బేతనీయలో మార్తా మరియా లాజరు ఇంటికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం శ్రద్ధగా వింటూ ఉంది. ఈలోపు మార్తా ఇంట్లో, అందుకే కొంతమంది బైబిల్ పండితులు ఏం రాశారంటే, ఈ ఇల్లు మార్తా ఇల్లు, అందుకే తన ఇంటికి అనే పదం వాడాడు. అక్కడ చూసారు మీరు 38వ వచనంలో, అంతటి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి, ఎవరి ఇల్లు చెప్పండి? తన ఇంటికి. ఇప్పుడు మా ఇంటికి యేసు ప్రభు వచ్చాడు, మా ఇంటికి యేసు ప్రభుతో ఒకటి 12 మంది శిష్యులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? గారెలు చేయాలా? వాళ్ళకి ఇంకేం చేయాలి? రకరకాల, అంటే నిజం కొన్నిసార్లు పరిచర్య తప్పని అంటలే, పరిచర్య రైటే, కానీ పరిచర్య కంటే ప్రాముఖ్యమైనది వాక్యం వింటాం కదా. చాలాసార్లు మనం ఎలా చేస్తామంటే దేవుడి మందిరాల్లో, సో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, ఎటువంటి మీటింగ్స్ టైంలో లేదా ఇంకేదైనా ప్రత్యేకమైన సందర్భాలు ఏం చేస్తామంటే, ఏదైనా పరిచర్య కదన్నా, ఏం పర్లేదు నేను వంట చేస్తానంట. వంట చేయడం రైటే, కానీ వాక్యం వినకుండా వంట చేయడం చాలా తప్పు. ఇక్కడ మనం జడ్జి తీసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. పరిచయ చేయి, ఏదైనా చేయి, కానీ ఏ టయానికి, వాక్యం వినే టయానికి మాత్రం చేయొద్దు. ఒకవేళ కొన్ని స్థలాల్లో ఇలా ఉంటుంది, పర్లేదు ఏం కాదు మీరు వెళ్ళి బయట పని చేయ, అది మాత్రం తప్పు. ప్రభు చెప్పింది అదే. ఇక్కడ ఏంటంటే పరిచయం చేయడం తప్పు కాదు, మార్త చేసేది మంచి. ఇప్పుడు ఒకవేళ అందరూ వాక్యం వెంట కూర్చున్నారు అనుకోండి, భోజనం ఎవరు భోజనం పెట్టాలి? ఎవరు రెడీ చేయాలి? సో అది డ్యూటీ, ఖచ్చితంగా చేయాల్సింది, తప్పకుండా చేయాల్సింది. కానీ తప్పకుండా కంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని వాక్యము వినటం. సరే, ఇప్పుడు మార్త ఏమందంటే చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసి ఏమంటుందో అంటే, ఏంటయ్యా నీకు అసలు కొద్దిగా అసలు బాధ లేదు, చింత లేదా? నేను పొద్దు నుంచి చేసిన దాన్ని చేసినట్టే ఉన్నాను, ఆ మరియ వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుని మాటలు వింటా ఉంటే నువ్వు కూడా ఆమెకు చెప్పిందే చెప్తా ఉన్నావు. నువ్వు వెళ్ళి అమ్మ మార్తకి సహాయం చేయని చెప్పొచ్చు కదా, నీకు చింత లేదా, బాధ లేదని ఎంత గట్టిగా మాట్లాడిందో చూడండి. నేను ఒకసారి ఆ మాట చదువుతాను. 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకుంటే తొందరపడి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా
నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. ఆమె ఎలా మాట్లాడుంటుందండి? ఎంత కోపంగా వచ్చి ఉంటుంది. అసలు పొయ్యి దగ్గర ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా. సీరియస్గా వచ్చి మాట్లాడుతుంది. ఏందయ్యా నువ్వు ఆయన పంపించమని చెప్పొచ్చు కదా అని. అప్పుడు అన్నాడు, మార్తా మార్తా. ప్రభు 2 సార్లు ఒక పదాన్ని పలుకుతా అంటే చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆదికాండం 22:11 మీరు చూస్తే అబ్రహామా అబ్రహాం అన్నాడు. నిర్గమకాండం 3:4 చూస్తే మోషే మోషే అన్నాడు. ఆదికాండం 46:2 చూస్తే యాకోబు యాకోబు అన్నాడు. మొదటి సమయంలో 3:10 చూస్తే సమూయేలు సమూయేలు అన్నాడు. అపొస్తలుల కార్యాలు 9:4 చూస్తే సౌలా సౌలా అన్నాడు. 2 సార్లు ఆయన పిలిచాడంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడు అన్నాడు, నువ్వు తొందరపడుచున్నావు. కొన్నిసార్లు దేవుని మందిరం బేతనీయ మనకు అర్థం చేసుకుంటే నిన్ను బాగు చేసే స్థలం అది, నిన్ను సరిచేసే స్థలం అది, నిన్ను గద్దించే స్థలం అది, నీవు ఎక్కడ బలహీనవో ఆ బలహీనత చెప్పే స్థలం అది. ఒక యవనస్తుడు యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యా, నిత్య జీవానికి నేను వారసుడుగా కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అది పాటించు అంటే, నేను చిన్నప్పటి నుంచి వాటిని పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసు మాట అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. మనం ఏంటంటే మనం కొదువు చెప్పితే మాత్రం మనం తట్టుకోలేము. నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు అంటే తట్టుకోలేమట. మనమే ఏ కాడికి ఏం చేస్తే మనం మెచ్చుకోవాలి. నువ్వు అసలు భలే పాడేవు అన్నావు అనుకో, చాలా బాగుంటుంది. నువ్వు పాడేవులే కానీ అక్కడ కొంచెం అక్కడ తేడా పాడేవు అన్నావు అనుకో, ఈయన పాడేది ఏంటి మనం చూడండి. నేను అంటాను, తిమోతి అంకుల్ ఒకసారి నాకు మాట చెప్పాడు, అరే నాకు బైబిల్ అంతట్లో నాకు ఇష్టమైన వాక్యం ఒకటి ఉందని అన్నాడు. ఏంది అంకుల్ నీకు ఇష్టమైన వాక్యం అంటే చూపించాడు. చూడండి, తిమోతి అంకుల్ డైరెక్ట్గా నాతో చెప్పాడు ఈ మాట. నాకు బాగా బైబిల్ ఇష్టమైన వాక్యం ఏంటంటే ఆయన చెప్పాడు, కీర్తన 19వ కీర్తన 12వ వచనంలో ఆయన మాట చెప్పాడు. కీర్తన 19వ కీర్తన 12వ వచనం చదవండి. కీర్తన 19వ కీర్తన దయచేసి 12వ వచనాన్ని మనం చూస్తాం. తన పొరపాట్లు కనుగొనగలవాడు. చూడండి, నేను అనుకుంటాను బహుశా ఆ రోజు కనుక మార్త మనలాంటి మార్త అయితే ఏమనేది చెప్పండి. ఆహా, సరే నేను తొందరపడుతున్నానా, నేను విస్తారాన్ని పనులు పెట్టుకున్నానా, సరే ఉత్తమైంది నేను ఎన్నుకోలేదా, మరీ మాత్రం మీరే చేసుకోండి, మీరే వండుకోండి, మీరే చేసుకొని మీరే తినండి, నాకు సంబంధం లేదని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిందా? ఆశ్చర్యం. ఇంకొక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు బేతనీయకు వస్తున్నప్పుడు, యేసు బేతనీయకు వస్తున్న వార్త వినపడినప్పుడు ఎవరు పరిగెత్తికెళ్ళారు తెలుసా? మార్త వెళ్ళిందా, మరి వెళ్ళిందా? మరి ఇంటిలోనే ఉందంట. దానికి బైబిల్ పండితులు ఏం రాశారంటే, మరియే చాలా ఆయన మీద బాధతో ఉందంట. మా తమ్ముడు చనిపోతున్నాడు, రోగంతో ఉన్నాడు, నేను కౌరు పంపితే కావాలని 2 రోజులు రాకుండా ఆపేవో, నా తమ్ముడు చనిపోయాడు, నేను రాను. చూడండి ఆ సందర్భం మీరు చూడండి. యోహాను సువార్త దయచేసి 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనానికి నేను చదువుతున్నా, మీరు గమనించండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన్న వెళ్ళని గాని మరి ఆ ఇంటిలోనే ఎవరు వెళ్ళాలి? లెక్క ప్రకారం మన భాషలో ఎవరు వెళ్ళాలి? మరే కదా బోధనేది, మరే కదా భక్తిగా ఉండేది, మరే కదా ఆసక్తిగా ఉండేది, మరే కదా ఉత్తమం నేర్పరచుకుంది, మరియగా పరిగెత్తాల్సింది. కానీ రివర్స్ అయింది. ఇక్కడ ఎవరు పరిగెత్తారు చెప్పండి? మరి కాదు, మరి ఇంట్లోనే ఉంది. రీజన్ ఏంటో మనకి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. కానీ చాలా మంది ఏమంటారంటే, ఆమె చాలా కోపంతో ఉంది, ఆమె చాలా బాధతో ఉంది, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేవంటే నేను రాను అన్నట్టు ఇంట్లోనే ఉందంట. అప్పుడు ఎవరు పరిగెత్తారు చెప్పండి? మార్త. చూడండి, అక్కడ మీరు ఆశ్చర్యపోతాం. కొన్ని మాటలు మనం చూస్తే, మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండి ఇలా నా సహోదరుడు చావకుండా. ఎంత విశ్వాసం అండి, ఎలాంటి మంచి మాటలు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి ఏమంటున్నారు. ఇప్పుడు నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదబ్బా. ఇప్పుడైనా పర్లేదు, చనిపోయినా పర్లేదు, 4 రోజులు అయిపోయినా పర్లేదు, నువ్వు అడిగితే దేవుడు. ఎక్కడి నుంచి వచ్చిందా విశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చిందా భక్తి? ఎక్కడి నుంచి వచ్చిందా మాటలు? పునరుద్ధానం గురించి ఎరిగిన స్త్రీ ఆమె. రండి సమయంలో ఇంకా చూద్దాం. 23 యేసు నీ సహోదరుడు మరలా లేచుని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. ఎంత నాలెడ్జ్ ఉంది ఆమెకి. రిజరెక్షన్, పునరుద్ధానం అంటే తెలుసు ఆమెకి.
ఈరోజు మనకి పునరుజ్జీవం ఏంటో పునరుద్ధానం ఏంటో తెలియదండి మనకి. మేము మళ్ళీ చెప్పనా, యేసు మృతుల్లోండి లేచుట్లో మొదటి వాడు అని పౌలు రాశాడు 26వ అపోస్తలుల కార్యంలో, రోమపత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఆ మాట రాయబడింది. అంటే యేసు ప్రభు చనిపోయిన తిరిగి లేచిన వల్ల మొదటి వాడు అన్నాడు. యేసు ప్రభు కంటే ముందు చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారా లేదా బైబిల్లో? ఏమన్నా మళ్ళీ అడుగుతున్నా, ప్రశ్నలు అడుగుతున్నాను, ఏమనుకోద్ది, టైం అయిపోయింది ఆ టైం. చనిపోయి యేసు ప్రభు కంటే ముందు చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారా లేదా బైబిల్లో? లేరా? ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదండి. ఎలీషా టైం నుంచి ఉన్నారు కదండి, ఉన్నారా కదా? లాజరే ఉన్నాడు కదా, ఇక్కడ లాజరే ఉన్నాడు కదా. మరి మొదటి వాడు ఎలా అయ్యాడు యేసు ప్రభు? మీకు అర్థమైంది ఆ మాట? అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. ఒక్క నిమిషం. 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడొకటి చేత. ఏంటి అంటే లాజరు లేగలేదా? తర్వాత ధనవంతురాలైన స్త్రీకు కుమారుడు లేగలేదా? రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో. ఇంకెంతమంది లేగలేదు? తబిత లేగలేదా? చూడండి, మనం చాలా మందిని బైబిల్లో చూసాం కదా. ఐతుకు లేగలేదా? చనిపోయిన వారిని లేపారు కదా. మరి ఇక్కడ ఏంటి రాయబడింది అంటే, అందుకే అంటాను, పునరుజ్జీవం వేరు, పునరుత్థానం వేరు. చనిపోయి తిరిగి లేచి మరలా చనిపోతే వారు పొందేది పునరుజ్జీవం, అది పునరుత్థానం కాదు. చనిపోయి తిరిగి లేచి మరలా ఎప్పటికీ చావకుండా ఉంటే దాన్ని పునరుత్థానం. చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు మళ్ళా చనిపోయారు కాబట్టి వారందరూ పొందింది ఏంటి? పునరుజ్జీవం మాత్రమే. అంటే మార్తా బైబిల్ నాలెడ్జ్ చూడండి ఎంత లోతుల్లోకి వెళ్ళి ఆమె అర్థం చేసుకుంటుంది. ఎక్కడ నేర్చుకుందంటే ఆ రోజు ఆ మాట, మార్తా మార్తా నువ్వు తొందరపడతావు. సో బేతనియ సరిచేసే స్థలం, బేతనియ గద్దించే స్థలం, బేతనియ బాగు చేసే స్థలం. ఇప్పుడు నేను అంటాను, మనకి 18 సంవత్సరాలుగా దేవుడు మన మధ్యలో బేతనియ పెట్టాడు. ఎన్ని సరి చేసుకున్నాం? ఎన్ని విషయాలు ఒప్పుకున్నాం? ఎన్ని విషయాలు ఆయన పాదాల దగ్గర పడి సరి చేసి, ప్రభా నీ దాసు నాతో మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు, నాతోనే మాట్లాడు, నన్ను క్షమించు, ఇది నాతోనే మాట్లాడు, నాతోనే గర్వం ఉంది, నాలోనే అసూయ ఉంది, నాలోనే పగ ఉంది, నాలోనే కక్ష, నాలో ద్వేషం, నేనే లోపట్ల, నేనే అవిధేయుడు. ఎన్నిసార్లు మనం సరి చేసుకున్నాం? తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? పౌలు అంటాడు, నా దృష్టికి నాకు అంత మంచిగానే ఉందంట. కొన్నిసార్లు మనం సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాం తెలుసా? మనం ఏం చేసామో అది చెప్తాం. మనం ఎక్కడ తలిగిపోయి మా విషయం ఎప్పుడు చెప్పం, ఎవరు చెప్పరు. మన ప్లస్లే చెప్తాం కానీ మన లెస్లే ఎవరైనా చెప్తామా? అసలు నేను ఎంత అంటే, అసలు నేను ఏం చేశానంటే, అసలు నా ఎటు చెప్తాం కానీ ఎన్నిసార్లు ప్రభుని తొక్కిపెట్టాను, ఎన్నిసార్లు మందిరం మానేశాను, ఎన్నిసార్లు వాక్యం చదవలేదు, ఎన్నిసార్లు ప్రకటించుకొని, ఎన్నిసార్లు అసూయపడ్డాను, ఎన్నిసార్లు సేవకుల మీద అలిగాను, ఎన్నిసార్లు మందిరాన్ని ఎగ్గొట్టాను. నేను అంటాను, ప్రభు మనకిచ్చే ప్రతి తరుణం సరి చేసుకోవటానికే. ప్రభు మనకి ఎందుకు సమయం ఇస్తున్నాడు తెలుసా? వీళ్ళంటే సాయంత్రం నేను చెప్తాను. దేవుడు సమయం ఇవ్వడానికి 7 కారణాలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. ఒకటి, సరి చేసుకోవడానికి. అందుకే సమయమును పోనీక దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఈరోజు బేతనీ అనుభవం నిన్ను బాగు చేసేది, నేను సరి చేసేది, అది నీకు పెట్టాడు. ఎన్నిసార్లు ప్రభువా నాతో మాట్లాడేవన్నీ వచ్చావు యథార్థంగా. అందుకే చూడండి, యథార్థంగా దేవుడి దగ్గరికి రావాలి. మనం యథార్థంగా వస్తే, ప్రభా నువ్వు నాతోనే మాట్లాడవంటే మన ముఖం మార్చుకోం. చూడండి, ఒక మాట మీకు గుర్తు చేస్తా, యథార్థవంతులకు ఉండే ఒక లక్షణాన్ని మీకు గుర్తు చేస్తా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. ఒక్క నిమిషం. సామెతల గ్రంథం 11వ
తన ప్రవర్తన సరి చేసుకుంటాడు యథార్థవంతుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథం 21:29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకున్నను, యథార్థవంతుడు. ఈ బేతనీలో నువ్వు 18 సంవత్సరాలుగా ఎలా ఉన్నావు? అది నీకు అర్థం కావాలి. ప్రభా, ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటాను. ఇదిగో ఈ మాటల్లో తప్పుపోయా, ఈ చూపులో తప్పుపోయా, క్రియల్లో తలిపోయా, నేను ఆత్మీయంగా జీవించే విషయాలు తప్పుపోయా, ఇతరుల విషయంలో ప్రేమను చూపించే విషయాలు తప్పుపోయా, తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగే విషయాలు తప్పుపోయా, నాకు ఉండాల్సిన బాధ్యతలు నేను నెరవేర్చలేకపోయా అని సరి చేసుకుని వచ్చామా? ఒకవేళ భక్తిహీనం అయితే ఏం చేస్తాం? ముఖాన్ని ఏం చేస్తాం చెప్పండి? మార్చుకుంటాం. సో బేతనీయ అది ఎలాంటి స్థలం అంటే విడిపించే స్థలం. బేతనీయ ఎలాంటి స్థలం అంటే పోషించే స్థలం. బేతనీయ ఎలాంటి స్థలం అంటే సరిచేసే స్థలం. ఇంకొక 2 మాటలు క్లుప్తంగా మనం చూస్తాం, టైం అయిపోయింది. యోహాను సువార్త దయచేసి 11వ అధ్యాయం. యోహాను సువార్త దయచేసి 11వ అధ్యాయం. ఒక్కసారి ఈ మాట చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం దయచేసి ఈ మాట చదవండి. 42వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. 41, 42. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున చాలా ప్రార్థన ఆలకించబడే స్థలం బేతనీయ. అయ్యా, నా తమ్ముడు రోగమై ఉన్నాడు అంటగానే వెంటనే సమాధానం చెప్పాడు. ఈ రోగం చదవండి, అక్కడ కూడా చెప్పాడు, ముందు సమాధానం చెప్పేశాడు. 11వ అధ్యాయం దయచేసి 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3, 4 వచనాలు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు అది. వెంటనే జవాబు వచ్చే స్థలం ఏంటంటే బేతనీయ. చూడండి, నేను అంటాను, బేతనీయలో వారు చేసే ప్రతి ప్రార్థనకు వారికి ఏమొచ్చింది చెప్పండి? జవాబు. నీ మనవి ఆలకించబడే స్థలం. ఈరోజు నేను అంటాను, అదే దేవుని మందిరం. ఈరోజు దేవుని మందిరం ఏం మందిరం అంటే, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. దావీదే మాట అన్నాడు 18వ కీర్తన 6వ వచనం అనుకుంటా. కీర్తన 18లో దావీదు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూడండి, ఎంత చాలా అద్భుతమైన మాట అది. కీర్తన 18వ కీర్తన దయచేసి 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులా. కాబట్టి బేతనీయ, నీ ప్రార్థన వినబడే స్థలం బేతనీయ. ఈరోజు చూడండి, చాలాసార్లు మనము ఇది వదిలిపెట్టేసాం, ఎక్కడికో మనం పరిగెడుతున్నాం. నీకు ఎటువంటి సమస్య ఉన్నా నీ ప్రార్థన వినబడే స్థలం ఏదైనా ఉందంటే అది బేతనీయ. రండి, నీ ఏ సమస్య అయినా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా సన్నిధి ఎంత గొప్పది అంటే 95వ కీర్తన 95. దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యం, ఎంత గొప్పదో చెప్తాను చూడండి ఈ మాట. కీర్తన గ్రంథం దయచేసి 95వ కీర్తన 97వ కీర్తన, క్షమించండి, 97వ కీర్తన 5వ వచనం చదవండి. 97:5. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతముల మైనం వలె. దేవుని సన్నిధి ఎంత గొప్పదో తెలుసా? పర్వతాలు కూడా తీసుకొచ్చి, అయ్యా ఇగో ఈ పర్వతం లేని సమస్య నాకు వచ్చింది అంటే దాన్ని ఎలా చేస్తారంటే మైనం కరిగించినట్టు. మనము సమస్యను ఎక్కువ చూస్తాం, సమస్యను పెద్దదిగా చూస్తాం, దేవుని మనం చిన్నగా చేసేస్తాం. అందుకే మనకి సమస్యలు పెద్దగా ఉంటాయి. సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడని నీకు అర్థమవుతాయి. ఎంత పెద్ద సమస్య అయినా ఏమవుతుంది చెప్పండి? అయ్యా నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు చావుడని ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు నమ్మితే దేవుని మహిమను చేస్తావు. చూడండి, ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే, 4 దినాలు చనిపోయిన వ్యక్తి కూడా ఇప్పుడైనా నీవు దేవుడిని అడిగితే ఆయన నీ ద్వారా ఏమైనా చేయగలని నమ్మి ప్రార్థన చేస్తే ఏమైంది తెలుసా? వాళ్ళ ప్రార్థన దేవుడు విని తండ్రితో చెప్తున్నా, తండ్రి నీవు నా మన వినినందున నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. సో బేతనీయలో నీ ప్రార్థన వినబడుతుంది, నీ అక్కర వినబడుతుంది, నీ సమస్యకి జవాబు దొరుకుతుంది, నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుద్ది. నేను అంటాను, ఈరోజు ఇంత గొప్ప మందిరాన్ని మనము
ఎంత వాడుకుంటున్నావు నాకు అర్థం కాదు. చాలాసార్లు మనం ఏంటంటే మన సమస్యలోనే బాధపడతాం. అయ్యో మా బాధలోనే ఉన్నాను. ఎందుకు మందిరానికి రాలేదంటే చాలా మంది ఏమంటారంటే బ్రదర్ చాలా ఇబ్బందులు ఉన్నారండి, అందుకే రావాలండి మందిరానికి. నీ కష్టాలు తీరే స్థలం, నీ దుఃఖాన్ని తుడిచివేసే స్థలం, నీ రోగాన్ని బాగు చేసే స్థలం, నీ వ్యాధి నుంచి నేను స్వస్థపరిచే స్థలం, నీ కలవరాన్ని తీసివేసే స్థలం, నీ అప్పుల నుంచి నిన్ను విడిపించే స్థలం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం. యెహోవా మందిరంకు వెలుదుమని జనులు నాతో పలక నేను సంతోషించుదని దావీదు అన్నాడు. దానికి బైబిల్ పండితులు ఏం రాశారంటే దావీదుకి అస్సలు ఆరోగ్యం బాలేదు. ఆ మాటలు చెప్పేట ఆయనకి 122వ కీర్తన అనుకుంటా. చాలా మంది వెళ్తా ఉంటున్నారు. అడిగంటే ఎక్కడికి వెళ్తున్నారండి? మేము దేవుని మందిరానికి వెళ్తాం. దావీదు వెళ్ళలేని స్థితిలో కూడా యెహోవా మందిరంకి జనులు వెళుతామని నాతో పలికినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకో తెలుసా? ఆ స్థలం ఒక ప్రాముఖ్యత దావీదుకి అర్థమైంది. సో అదే ఈ బేతనీ అనుభవం. ఈరోజు నేను అంటాను, నీ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గర చెప్పొచ్చు. ప్రార్థన ఏదైనా చెప్పొచ్చు, ఏ సమస్య అని చెప్పొచ్చు. ఈరోజు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు అడగనందువలన మీరేమీ పొందలేకపోతున్నారు. ప్రార్థనకి జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రపంచం తలకిందులు చేసేసాడు. ఒక్క అబ్రహాం ప్రార్థన లోతు కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించింది. ఒక్క మోషే ప్రార్థన ఇశ్రాయేలు సైన్యం అంతటిని కూడా ఎర్ర సముద్రంని పాయలు చేసి నడిపించింది. ఒక్క యెహోషువ ప్రార్థన ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను ఆపివేసింది. ఒక్క ఏలియా ప్రార్థన ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దగ్గర 850 మంది 450 ప్లస్ 400 850 మంది బయలు ప్రవక్తలు ఆశ్చర్య ప్రవక్తలని చంపివేసింది. ఒక్క ప్రార్థన, ఒక్క ప్రార్థన, ఒక్క ప్రార్థన, ఒక్క భక్సింగ్ గారి ప్రార్థన. ఎన్ని సంఘాలండి, ఎన్ని వేల సంఘాలండి. మీరు హైదరాబాదు సికింద్రాబాదు కనీసం ఆ రెండు, అంటే కేవలం హైదరాబాదులోనే మన సంఘాలు ఎన్ని ఉండి తెలుసా మీకు? దగ్గర 300 కంటే ఎక్కువ ఉన్నాయి ఒక్క హైదరాబాద్లో. నేను దగ్గర 100 స్థలాలకు వెళ్ళాను హైదరాబాద్లోనే ఓన్లీ. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఒక్క వ్యక్తి ప్రార్థన అంత కదిలిస్తే మనం ఎంతమంది ఉన్నాం, ఎంత కదలాలి. ఈరోజు నేను అంటాను, ఈ బేతని నువ్వు కలిగి ఉండి కూడా నీ ప్రార్థన చెప్పుకోలేకపోతావంటే, నీకు ఇంకా జవాబు రావట్లేదంటే మనం దాన్ని ఎంత వాడుకుందాం. 1 విడిపించే స్థలం, 2 పోషించే స్థలం, 3 సరిచేసే స్థలం, 4 నీ ప్రార్థన ఆలకించబడే స్థలం, ఆఖరిది 5. ఈ మాట చూసి మనం బల్ల దగ్గరికి వెళ్దాం. ఏంటి ఈ బేతని మనకి జ్ఞాపకం చేస్తుంది అంటే లూకా సువార్త దయచేసి 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. దయచేసి మాట జ్ఞాపకం చేసుకుందాం. 50 వచనం చదవండి. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. సరే, మనం జస్ట్ ఒక 5 నిమిషాలు ముగిస్తాను, మీరు అర్థం చేసుకోండి. లూకా సువార్తను ఎవరు రాశారు? లూకా సువార్తను ఎవరు రాశారు? ఎవరు రాశారు చెప్పండి? లోకా. వెరీ గుడ్. ఏది తెలియదు అన్నారన్నా, వెళ్ళి చెప్తున్నారు. ఇదే లోకా గారు మరొక పుస్తకం రాశారు. ఏంటి ఆ పుస్తకం? ఇవి కంటిన్యూషన్ అన్నమాట. మీకు అర్థమైందా? చాలాసార్లు మనం బైబిల్ చదివేటప్పుడు మీరు లోకా సువార్త తర్వాత యోహాను సువార్తను ఆపి అపోస్తలుల కార్యములు చదవండి. ఇది కంటిన్యూషన్, పార్ట్ 1 పార్ట్ 2. లోకా గారు రాసిన 2 పుస్తకాలు ఉన్నాయి. ఏంటంటే లోకా సువార్త, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఏంటంటే అపోస్తలుల కార్యాలు. ఇప్పుడు అపోస్తలుల కార్యాలకి మనం వెళ్దాం. 2 అపోస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 1వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. 10వ వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఎద్దిన మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకంకు చేర్చగలబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకంకు వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో. ఎక్కడి నుంచి వెళ్ళాడు యేసుప్రభు పరలోకానికి చెప్పండి? ఎక్కడి నుంచి వెళ్ళాడు చెప్పండి? చూశారు కదా లోకా సువార్త 24వ అధ్యాయం
చదవండి. లోకాసువార్త 24వ అధ్యాయం చదవండి. 50-51 వచ్చినా చూడండి. లోకాసువార్త 24:50-51. లోకాసువార్త 24:50-51 చదవండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో ఉండి ప్రత్యేకపడి పరలోకమునకు ఎక్కడి నుంచి వెళ్ళారు చెప్పండి? బేతనియలోని ఒలివ కొండ మీద నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నాడు, మీరు ఏ రీతిగా యేసు పరలోకానికి వెళ్ళటం మీరు చూచితే అదే రీతిగా ఆయన తిరిగి ఏం మాట్లాడుతుంది బేతని అంటే? నిరీక్షణ. అది ఒక ఎదురు చూసే స్థలం బేతనీయ. ఈరోజు నేను అంటాను, మనం ఎందుకు వచ్చాం బేతనీయ కంటే ఇక్కడి నుంచి మనం ప్రభు కొరకు ఎదురు చూడాలంతే. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలంతే, ఇంక దేనికోసం కాదండి. మనం ఈ లోకంలో ఎంతకాలం బతుకుతామో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలాగ కన్ను మూస్తారు ఎవరికి తెలియదు. కానీ ఒకటి, రక్షించబడిన తర్వాత, విశ్వాసం అయిన తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కేవలం పరలోకరానికే నేను ఎదురు చూస్తున్నాను, ఈ లోకానే కాదు. అందుకనే ఆహాయా బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో. అంటే ఎప్పుడయ్యా నువ్వు మాట్లాడేది, ఎప్పుడయ్యా నువ్వు వచ్చేది, ఎప్పుడయ్యా నీ రాకడ, అదే మనకు గురి ఉండాలి. ఇంకా దేనికోసం ఎదురు చూడకూడదు. అది నిజమైన విశ్వాసం. కొన్నిసార్లు కొంతమంది చావు పాటలు ఇంటినే భయం. అమ్మో, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా ఫోన్కి రింగ్ టోన్ ఒకటి ఉండేది. ఆ రింగ్ టోన్ ఏంటంటే పరవాసిని నే జగమను ప్రభు. అది నాకు ఇష్టమైన పాట. నేను రింగ్ టోన్ పెట్టుకున్నా. గుడ్ అంటే సాల్మాన్ ఇట్లా రా అండి, మార్చు రింగ్ టోన్ మార్చు అర్జెంటుగా అని మార్చు. నిజంగా చెప్పాలంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళేది ఆంటీ. మరి ఆమె ఎందుకు చెప్పింది మాకు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్తాను. కొంతమందికి చచ్చిపోయిన పాటలు వింటేనే భయం, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంటేనే భయం, సమాధులు పక్కన ఉంటాయని అంటేనే భయం. నేను అంటాను, ఒక రియల్ క్రిస్టియన్ ఎప్పుడు కూడా చావుకు భయపడ్డావు. ఐఎమ్ రెడీ ప్రభా, నేను బేతనీయలో ఉంటున్నాను, ఎదురు చూస్తాను. ఈ లోకం దేనికోసం నేను బ్రతకను. పౌలు అన్నాడు, ఏమన్నాడు పౌలు? నేను క్రీస్తు యుద్ధకు వెళ్ళిపోవడానికి బహు ఇష్టం కలిగి ఉన్నాను, చావైతే నాకు లాభం, మేలు. అయితే నేను కేవలం మీకోసం ఉంటున్నాను అంతే, వెళ్ళిపోతా. అబ్రహాము అన్నాడు, దేవుడు దేనికి శిల్పియు ఆ నిర్మాణకుడు అయ్యాడు, ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తాడు. అరిమతు గురించి మార్కు సువార్త 15:43 రాయబడింది, అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. సో మనం ఎప్పుడు దేనికోసం ఎదురు చూడాలంటే, ప్రభు ఎప్పుడు వస్తాడు? ప్రభా నువ్వు ఈ మధ్యాహ్నం నువ్వు వస్తే నేను సిద్ధం, నేను రెడీగా ఉన్నాను. ఒకసారి ఇలాగే నేను వాక్యం చెప్పాను. అది ప్రార్థన కూడిక మా సంఘంలో ఒక స్థలంలో. ప్రార్థన చేయండి అంటే ఆమె సంఘ పెద్దమ్మ, అంటే సంఘ పెద్ద భార్య, అందుకే మీకు అర్థం కూడా సంఘ పెద్దమ్మ. ఆమె ఏం ప్రార్థన చేస్తుందంటే, ప్రభా ప్లీజ్ ఈ వారం రావద్దంది ప్రార్థనలో. నేను తర్వాత అడిగాను, ప్రభా ప్లీజ్ ఈ వారం రావద్దని. ఎందుక ప్లీజ్ ఈ వారం అన్న, ఈ వారం నేను పడిపోయాను అన్న, సరి చేసుకోవాలన్న. అంటే ఇప్పుడు నీకోసం ఆయన ఆగాల? ప్రభా నేను ఐఎమ్ రెడీ. లాస్ట్ ప్రకటన గ్రంథం చివరి ఒక మాట ఉంది, ఆ మాట చూసి మనం ఆపేస్తాం. ఏంటి ఆ మాట? రండి చూడండి, దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 22. ప్రకటన గ్రంథం 22:20 చివరి మాట, ప్రభు అయిన యేసు. ఈ మాట మనం చెప్పాలి. అది బేతనీ అనుభవం. ప్రభువా ఈ మధ్యాహ్నం నువ్వు వచ్చిన నేను సిద్ధం, నాయన ఈ క్షణం నువ్వు వచ్చిన నేను సిద్ధం, నన్ను ఏమి లాగో. మనం ఇప్పుడు ఈ కచ్చేపు చూడండి, అందరూ వెంక చూడండి. కచ్చేపు పైకి వెళ్ళింది, కిందకి వచ్చిందా? ఎందుకు వచ్చింది? రెక్కలేవనా? దీన్ని భూమి ఆకర్షిస్తుంది కాబట్టి ఇది పైకి వెళ్దాం. ప్రభు వచ్చినప్పుడు మనకు జీవం అయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఎత్తబట్టి ఎడదరుతుంటే, యేసు ఎక్కడైతే మధ్యాకాశానికి వచ్చాడో ఆ జీవాన్ని కలిగి ఈ గురుత్వాకర్షణ శక్తి, భూమి ఆకర్షించకుండా, నా ఉద్యోగం, నా పిల్లలు, నా ఆస్తి, నా బిల్డింగ్, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా గొడ్లు, నా పొలం, ఈ నిన్న లాగినంత కాలం నువ్వు వెళ్ళలేవు. నువ్వేం చెప్పాలంటే ఈ క్షణం వదిలేస్తా. కేవలం మనం బ్రతకటానికి తినాలి, కానీ తినటానికి బ్రతకూడదు. కొంతమంది తినటం కోసం బ్రతుకుతారు. నేను అంటాను, బ్రతకటానికి ఉన్నానంటే ఉన్నాను, ఎప్పుడైనా వదిలేస్తా.
ఏది నీ శాశ్వతం కాదు. నమ్మవద్దు ఈ మాయలో. నీ బంధువులు వదులుతారు, నీ భార్య వదులుతుంది, నీ పిల్లలు వదులుతారు, నీ ఆస్తులు వదులుతావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ క్షణమైనా ఎదురు చూస్తాను. అది హోప్, అది నిరీక్షణ, అదే బేతనీయ. నువ్వు నిజంగా బేతనీయ అనుభవంలోకి వచ్చేవంటే అర్థం ఏంటంటే, ఈ క్షణం చచ్చిపోయినా నేను, ఇప్పుడు నేను చిన్నకాకానికి వెళ్ళకపోయినా సరే మధ్యలో చచ్చిపోయినా నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి తెలుసా? నేను ప్రభువును కలుసుకోగలను. ఆ నిరీక్షణ నేను లేకపోతే ఈ 18 సంవత్సరాల నీ జీవితంలో వ్యర్థం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇంకా వస్తున్నావు వెళ్ళిపోతాం కానీ వాక్యాన్ని వదిలిన వాక్యమైన యేసుని వదిలిన చేర్చుకోలేదు. యేసుని వదిలినకు వస్తే మారు మనసు పొందితే నువ్వు బానిస కట్ల నుంచి విడిపించబడతావు. ఇప్పుడే వాక్యం విన్నావు, నమ్ముతున్నావు, యేసయ్య నా వదిలినకు రా, నన్ను క్షమించండి, నన్ను బిడ్డగా స్వీకరించండి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే సాయంకాలం నువ్వు కూడా బాప్తిస్తానికి సిద్ధపడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చాలా విషయాలు విన్నాం. సరి చేయబడే స్థలం ఈ సంవత్సరం, ఈ 19వ సంవత్సరం బేతనీయ మందిరము నిర్మాణము జరిగి 19వ సంవత్సరం ఏం సరి చేసుకున్నాం? మనం కోపాన్ని తీసేసుకున్నామా? కల్మషాన్ని తీసేసుకున్నామా? అసూయను తీసేసుకున్నామా? లేకపోతే మంచిది. ఒకవేళ ఉంటే తీసేసుకున్నావా లేదా? అలుగుడు తీసేసుకున్నావా? వాళ్ళ మీద వీళ్ళ మీద అలగటం, సేవకుల మీద అలగటం. సరి చేయబడే స్థలం బేతనీయ. 5 అనుభవాలు మనం వింటూ వచ్చినాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కట్లు విడిపించే స్థలమని, పోషించే స్థలమని, సరిచేసి గద్దించే స్థలమని, ప్రార్థనకు జవాబు వచ్చే స్థలమని, నిరీక్షణ ఎదురు చూసే స్థలం బేతనీయుల నుంచి పరలోకానికి వెళ్ళేటువంటి అనుభవం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతుండగా సరి చేసుకోకుండా ప్రలోభాలలో పాలు పొందవద్దు. ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏంటి వచ్చినాం, విన్నాం, వదిలేయటం కాదు. విన్న తర్వాత నా తీర్మానం ఏమిటి, నీ తీర్మానం ఏమిటి? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షించబడకపోతే ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని పోషించు, ప్రభువా నన్ను సరే, ఇదిగో నాయన నాలో ఈ లోపం ఉంది ఒప్పుకుంటున్నాను, ఇదిగో నాయన నా పొరపాటు, నా విధేయత, నా తిరుగుబాటు, ప్రభువా నా కల్మషం, ఇదిగో ప్రభువా నాలో ఉన్నది. ఒకవేళ నువ్వు కనుగొనలేకపోతున్నావేమో నిన్ను పొరపాటు, దేవుని అడుగు, ప్రభువా నాలో ఎన్న పొరపాట్లు చూపించు, నేను సరి చేసుకుంటాను, మీకు అయిష్టమైనది తీసేసుకుంటాను ప్రభువా. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ నువ్వు సరి చేయబడకపోతే నీకంటే అన్నజనులు బెటరు, నీకంటే లోకస్తులు బెటరు అని దేవుడు అంటే ఏం సమాధానం చెప్తాం?
నోరు తెరిచి ప్రభుని అడగండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చెడని చెప్పాను. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకై ఇవ్వబడిన మీ శరీరాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ మీరు ఈ పాత్రను దీవించి ఆశీర్వదించి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని, ఈ పాత్రలో ప్రతి ఒక్కరూ యోగ్యంగా పాల్పొంది మీ ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు వల్ల పంచే సహోదరులు రండి. సిద్ధంగా ఉన్నవారు ప్రార్థనా పూర్వకంగా దయచేసి చిన్న మొక్క కంది గింజంత తీసుకోవాలి. కంది గింజంత తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే నీకు ఎక్కువ ఆశీర్వాదాలు రావు. జస్ట్ పాత్రలను పాలు పొందడానికి చిన్న మొక్క కంది గింజంతా తుంచుకో. నీ కుడి హస్తాన్ని నిలువుగా చేయించు. పాత్ర మీదకి తీసుకొని వస్తున్నారు. నీ కుడి హస్తాన్ని చూయించు. బొటన వేళ్ళు చూపుడు వేలుతో చిన్న ముక్క కంది గింజంత. నీ కుడి హస్తాన్ని నిలువుగా చేయించండి. సిద్ధంగా ఉన్నవారు, బాప్తీసం తీసుకున్నవారు సిద్ధంగా ఉన్నవారు, బాప్తీసం తీసుకునేవారు తీసుకోవద్దు. మీ పక్క వారికి అందించండి. చిన్న మొక్క మీ పక్క వారికి అందించండి. దయచేసి మెలకుతో ఉండండి. పాత్ర మీదకి వస్తున్నప్పుడు మెలకుతో ఉండండి. నిద్రపోవద్దు, మెలకుతో ఉండండి. చిన్న మొక్క కంది గింజంత చిన్న మొక్క. త్వరగా అందించండి. మీరు పాత్ర మీదకు వచ్చింది మీరు చూడలేదు, గమనించాలి. కుడి చేతిని నిలువుగా చూయించాలి, కనపడేటట్లుగా. నేలకు తలకాయ వేస్తే తెలియదు. ముందుకు ఒకరు రండి. ముందుకు రండి ఒకరు.
దయచేసి మెలకువతో ఉండి యోగ్యంగా ప్రభువులో పాల్పొందండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమున క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం జీవించడని చెప్పాను. ప్రభువా, మీ స్తోత్రములు వందనం చెల్లిస్తున్న మా కొరకై కలువరి శిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. రొట్టెలో సహాయపడుతూ వచ్చారు. ద్రాక్షరసను కూడా పాలు పొందుటలో సహాయం చేస్తున్నామని, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి పాత్ర మీదకి వస్తుండగా మీ కుడి హస్తాన్ని చూయించండి. మీ కుడి హస్తాన్ని చూయించండి. చిన్న చొక్క పుచ్చుకొని మీ ప్రక్క వారికి అందించండి. కొంచెం కొంచెం తీసుకుని మీ ప్రక్క వారికి అందించండి.
పాత్ర మీదకి వస్తుండగా దయచేసి చిన్న చుక్క తీసుకుని మీ ప్రక్క వారికి అందించండి. పాత్ర మీదకి వస్తుండగా చిన్న చుక్క తీసుకుని మీ ప్రక్క వారికి అందించండి. దయచేసి ప్రార్థన ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో వచ్చి కదిలియటం, ప్రార్థన మనం ఇవ్వటం చేయొద్దు. ఇస్తే ముందుగా ఇవ్వండి, లేదా చివరి ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు అందియండి. ప్రార్థన చేసేటప్పుడు కదిలేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. ప్రభువా, మా కొరకై ఎరుడిన మీ శరీరం, మా కొరకై చిందించిన మీ రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఒక పాత్రలో నాయన యోగ్యంగా పాలు పొందిన వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయోగ్యంగా పాలు పొందిన వారిని మీరు క్షమించండి. ఓ ప్రభువా, ప్రేమైన ప్రభువా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారు కూడా మారు మనసు పొంది బాప్తిసం అనుభవంలోకి వచ్చి వారు కూడా ఈ యొక్క పాత్రలో చేయడానికి సహాయం చేయండి. నాయనా యేసు ప్రభువా, మిమ్మల్ని హృదయంలో చేర్చుకోవడానికి సంవత్సరాలు అవసరం లేదు. నాయనా నికోదేము సమరయ స్త్రీ ఎంత టైం ఒకే సమయమున వాక్యం విన్నారు, రక్షించబడ్డారు. సౌలు ఒకే దినాన్ని రక్షించబడ్డాడు, దర్శించబడి. ప్రభువా, లూదియా, ఎంతోమంది జైలు అధికారులు, జక్కయ్య లాగా అనేక మంది ఒకే ఒక దినాన వాక్యం విని రక్షించబడ్డారు. కొంతమంది నాయన వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వారు మిమ్మల్ని హృదయంలో చేర్చుకునేటువంటి అనుభవం ఇదిగో ఈ దినం కూడా మీరు మాట్లాడినారు వాక్యం ద్వారాగా. అనేక సందర్భాల్లో ఆయా కోడికల్లో మీరు మాట్లాడుతున్నారు. నువ్వు ఇంకా రక్షించబడలేదా, ఇంకా బాప్తిసం తీసుకోలేదా అని అడిగితే అది కూడా దేవుడు మాట్లాడినట్టే. ప్రభువా,
ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్తం తీసుకోవడానికి సహాయం చేయండి. వందనములతో స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రక్షించబడి ఎవరైతే పాత్రలో చేయి వేసినారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించి మీ సాక్షులుగా ఉంచండి. సంఘములో స్తంభాలుగా మీరు చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రీతిగా తండ్రి, బేతనీయ ప్రార్థనా మందిరము మరి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే కుటుంబాలుగా మరి సిస్టర్స్ మరి నాయన ఎక్కువగా వస్తున్నారు, కానీ కుటుంబాల్లో మరి భర్తలు బిడ్డలు నాయన రక్షణ అనుభవం లేదు, మీరే దర్శించండి, సహాయం చేయండి. లోకానికి భయపడి, మనుషులకు భయపడి మీ ప్రేమను, మీరు ఇచ్చే నిత్య జీవాన్ని, రక్షణను దూరం చేసుకోకుండా ప్రభువా వారు మీ ప్రేమను, మీ మంచితనాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వందనం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సంఘములో బలహీనంగా అనారోగ్యం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచము అయ్యా. నా తండ్రి, శరీర బలహీనతలు, నడుము నొప్పులు, బలహీనతలు, రకరకాల అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని స్వస్థపరచండి. ఎవరైతే ప్రభువా నాయన కనికరిస్తూ రావాల్సిందిగా, కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అప్పులు, రుణాలు ఉన్నాయో వారి రుణాలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. కూర్చున్న వారిలో ప్రభువా, ఇక్కడ కూర్చున్న ఎవరి బిడ్డల్లో ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారు రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి బాల దినములందరి సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, గురవమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము, స్వస్థపరచండి. ప్రియమైన తండ్రి, ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, కష్టాల గుండా వెళ్తున్నారో వారిని మీరు ఆదరించి ధైర్యపరచండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మా కుటుంబ పరిస్థితులు మారాలి, మా కుటుంబం పరిస్థితులు చక్కబడాలని, కుటుంబంలో భర్త బిడ్డలు మందిరానికి రావాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చి కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయన, సుఖమైన ప్రసవం కొరకే సిద్ధపరచండి. సంఘములో కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగాలు లేక ఉద్యోగాల మీద దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు సంఘ బిడ్డలనైనా ఎవరుతున్నారో వివాహంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభువా, చెరువు వచ్చిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అయా ప్రార్థన చేస్తూ వారి అక్కర్లు, వారి అవసరాలు మీరు తీర్చండి. వారి యొక్క కష్టాన్ని మీరు దీవించండి. చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సమస్తాన్ని మీరు దీవించి సమృద్ధి నింపండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని దేవుని మందిరంలో బేతనీలో నుండి వారి కట్లు విప్పి, బేతనీలో నుండి వారిని పోషించి, బేతనీలో నుండి వారిని నాయన తన్ని సరిచేసి చక్కపరిచి, నాయన బేతనీలో వారి ప్రార్థన ఆలకించి, బేతనీలో వారు నిరీక్షణ కలిగి నీ కొరకు ఎదురు చూసే అనుభవంలోకి నాయన రావడానికి మీ కృపను గ్రహించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైతే నాయన కుర్చీల మీద కూర్చున్న పెద్ద వయసుల వారు, ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో యవ్వన బిడ్డలు ముందుకు వస్తున్నారు బాప్తిసం కోసం, ఇంకా తుచ్చమైన వాటి కోసం ఈ లోకములో నాయన సిగరెట్, నాయన సొట్ట, వీటి కోసం రక్షణ పోగొట్టుకోకుండా తండ్రి రక్షణ ఎంతో గొప్పది అని ఎరిగి రక్షణ పొందడానికి సహాయం చేయండి. చెరు వచ్చిన మా ప్రియులందరినీ కూడా పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క మండలంని, జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశ ప్రజల్ని, దేశ నాయకులు, రాజులు, అధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకోమని, సార్వత్రిక సంఘాలు, సకల పరిషత్తులు, మాకు ఎబ్రోన్ హెడ్ క్వార్టర్గా సియోను నాయన అనుబంధ సంఘాలు అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రవర్తన, మా ప్రేమ,
అయా నా తండ్రి, మా సాక్ష్య జీవితం ద్వారా కొన్ని ఆత్మలైన తండ్రి నిరీక్షణ లేని వారు నిరీక్షణ పొందడానికి, మందిరానికి రావడానికి అట్టి కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీద నీ ద్వారాగా ఎంతమంది ఆదరించబడ్డారు, ఎంతమంది రక్షించబడి అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? ప్రభువా సహాయం చేయండి, దేవా కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా మధ్యకు సోదరు సాల్మన్ అన్న నడిపించి నిడదానిది మరి బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రములు. సహోదరుడు ఆగునందుకే స్తోత్రములు. తిరిగి సాయంకాలము కూడా బాప్టిస్ట్ కార్యక్రమాల్లో సహాయం చేయండి. నైట్ మీటింగ్ మరి కాంతి కాన్వెంట్ కోడిస్తరమ్మక్క వారి యొక్క గృహంలో జరిగే థ్యాంక్స్ మీటింగ్లో కూడా మీరు సహాయం చేయండి. సాయంకాలం చక్కని దాస్తులను బలపరిచి వాడుకోండి. ఆయా కుటుంబానికి చుట్టుపక్కల అనేకులకు క్షేమమును కలుగ చేయండి, రక్షణ కలుగ చేయమని ప్రార్థన చేస్తూ, బేతనీయ సంఘానికి మీరు ఇచ్చిన వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన సఫలపరుస్తానన్నావు. మాకు ఆత్మలు ఇవ్వండి నాయన, ఈ గ్రామాన్ని మాకు ఇవ్వండి ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మాదైన ప్రార్థన సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున మరి 10th క్లాస్ పరీక్షలు సిద్ధపడుతున్న వారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాసిన ఎగ్జామ్స్లో సహాయపడ్డారు, రాయబోయే ఎగ్జామ్స్లో కూడా సహాయం చేయండి. 10th క్లాస్ పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డలకు సహాయం చేయండి. ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. వందనములు స్తోత్రం చెల్లిస్తూ చెరువు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి నర్మాలపాడు నుంచి, బుడ్డా సెంటర్ నుంచి, బొమ్మలగుడి ప్రాంతం నుంచి, బీసీ కాలం నుంచి, దుర్గి నుండి వస్తున్న ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, ఆయా ప్రాంత ఐటీ వరం నుంచి, పొల్ల చెరువు మండలం నుంచి, పనుల మిత్తం వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని, పేరు పేరున మీరు వారిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని అదైన ప్రార్థన మీకే సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి సమయంలో కానుకలు సమర్పిస్తారు. ఆ తర్వాత అబిగేల్ అండి చిన్న సాక్ష్యం చెప్తుంది. 5 నిమిషాల లోపలనే కానుకలు అయిపోయిన తర్వాత చిన్న సాక్ష్యం చెప్దాము. తర్వాత మనకి భోజన సహవాసం ఉంటుంది. దయచేసి ఎవరు వెళ్ళవద్దు. ఇప్పుడు మనందరం లేచి పాట పాడుతుండగా కానుకలు సమర్పిస్తారు. కొంత సమయమే మిగిలినది అనే పదం, కొంత సమయమే మిగిలినది. పాట సంఖ్య 322 పాట సంఖ్య. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును,
ప్రభు రాకనెవరు ప్రేమితురో వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమితురో వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును. యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను బాగు చేయడు, దేశమైనను బాగు చేయడు. ఆయన సమీపము, ఆయన రాకడ సమీపము. సహవాసములో నిలచియుండి, సహవాసములో నిలచియుండి ప్రభువాక్యమునకు లోబడియు ఆజ్ఞ కొరకై కనిపెట్టుడం. ప్రభువాక్యమునకు లోబడియు ఆజ్ఞ కొరకై కనిపెట్టుడం. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును. యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను బాగు చేయడు, దేశమైనను బాగు చేయడు. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారేగా, అందరి ప్రేమలు చల్లారేగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతియే మగన్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతియే మగన్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును. యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను బాగు చేయడు, దేశమైనను బాగు చేయడు. సొంత పనులలో విశ్వాసులు, తమ సొంత పనులలో విశ్వాసులు. కొందరు నేర్చుచున్నారుగా, కొందరు నేర్చుచున్నారుగా. మేల్కొను వారే కాబడెదరు, విడువబడిన వారి గతియే మగును. మేల్కొను వారే కాబడెదరు, విడువబడిన వారి గతియే మగును. సమయమే మిగిలినది, సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును. యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను బాగు చేయడు,
శ్రేష్టమైనను వాడు చేయడు. కూర్చోండి. దయచేసి నా వాక్యం చెప్పిన సాల్మన్ అన్న ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ప్రభు రాకడ గురించి చాలా వర్తమానాలు చెప్పారు. కాబట్టి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూడాలనుకున్న వాళ్ళు సాల్మన్ KKLR అని యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే అన్న ఛానల్ వస్తుంది. కాబట్టి ఆ ఛానల్లో వచ్చే వర్తమానాలు మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నాం. నేను పిట్టమండలో సేవ చేసేటప్పుడే వినుకొండలో స్పెషల్ మీటింగ్స్కి వచ్చాడు అన్న సాల్మన్ అన్న. కాబట్టి దేవుడు మంచి తలాంత ఇచ్చాడు. కాబట్టి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిది. మీకు అన్న వాక్యం వినాలని ఆశపడినట్లయితే మీకు వస్తూ ఉంటాయి వర్తమానాలు. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత సో ప్రకటనలు గమనించండి. మరి ఆశీర్వాద ప్రార్థన అయిన అనంతరం మనకి భోజన సహవాసం ప్రేమావిందు ఉంది. మీకు ప్రేమావిందు అయ్యారు, అందరికీ ప్రేమావిందు ఏర్పాటు చేశారు. అందరు కూడా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. తిరిగి సాయంకాలము మళ్ళీ అందరం చేరేస్తాం. సాయంకాలము 4 గంటలకు ముటుగురు నుంచి కూడా దైవ సేవకులు వస్తారు. మరి మనకి ఇక్కడ బాప్తిస్తాలు కొంచెం వర్తమానం ఉంటుంది. ఉన్న తర్వాత మనం కాలువ దగ్గరికి వెళ్ళి బాప్తిస్తాలు 2 ఉన్నారు. సో వెంకటేశ్వర్లన్న రాజేశ్వరి 2 ఉన్నారు బాప్తిస్తాల వరకు. ఇంకెవరైనా బాప్తిస్తాలు తీసుకోవాలనుకుంటే ముందుకు రావచ్చు. మీరు ఎవరైనా సరే ప్రార్థన చేయండి. తర్వాత సాయంకాలము మా అక్క కోడేశ్వరం అక్క, కాంతి కాన్వెంట్ కోడేశ్వరం అక్క, సో మీకు గుర్తుగా చెప్తున్నాను. సో అక్క వారి గృహంలో సాయంకాలం థ్యాంక్స్ మీటింగ్ ఉంటుంది. సో అందరికీ కూడా ప్రేమావిందు ఏర్పాటు చేస్తారు. అన్న సాల్మన్ అన్న మన మధ్య ఉంటారు. సో మీరు అందరు కూడా అక్కడికి కూడా కోడికి కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 4 రావాలి. మళ్ళీ ఎప్పుడు రావాలి? మళ్ళీ నైట్ 7 కోడికి కూడా రావాలి, మర్చిపోవద్దు. ఆంటీరా ఇంటికి చెప్తా మరి క్లుప్తంగా చెప్పేసి పట్టుకోండి వచ్చి లేకపోతే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాయి. అందరికి నిజం నేను అనుకుంటే అమ్మాయి లేచి నద్యాంకాలు లేచి మా ఇంటి ఒడ్డోళ్ళు మిద్ద పడిపోయింది, కొద్దిగా పైకప్పు. వాళ్ళు లేదు తాళం వేసి గుంటూరు పోయింది. గుంటూరు పోతే ఎప్పుడు తెలిసిందో 3 ఏళ్ళ నా బిడ్డ పోయి ఆ మిద్దెలో పడుతుంది. ఆ బిడ్డ నేను కంప పంప అంత పెట్టేది, కంప అంత కంప పంప పెట్టింది. మరి ఎట్ట పోయి పడతా ఇంకా అంటే ఇంత తాళం వేసినారు, తాళం తీయలేదు అని లేరు, గుంటూరు పోయినారు లేరు, ఎవరు లేరన్న పోయి చూశాక
ఆ కంపలో ఎట్టబడితే ఎట్ట చేసిందో, కాలికి దెబ్బలేదు, చేయి దెబ్బలేదు, వెనకలేదు, ఒక్కటే గాయాడు, ఒక్కటే గాయ, ఒక్కటే గాయ.